దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. నిన్ను తగ్గించాలి అని చూసిన, నువ్వున్న పరిస్థితి నుంచి వెనక్కి లాగాలి అని ప్రయత్నించిన, నీ ఆశీర్వాదాలకు అడ్డుపడాలనుకున్న, నీ ఆశను నిరాశ చేయాలనుకున్న, నిన్ను పడగొట్టి నువ్వున్న పరిస్థితిని చూసి నవ్వాలనుకున్న, నీ పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి నీ గమ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి మనుషుల యొక్క ప్రతికూల మాటలను ఎన్నడూ లక్ష్యము చేయొద్దు, కానీ దేవుని యొక్క ఆశీర్వాద వాక్యములు యందు మాత్రమే నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచబోతున్నారు. నీ ఎదుగుదల మనుషుల యొక్క నిర్ణయం కాదు, అది దేవుని యొక్క నిర్ణయం మాత్రమే. కాబట్టి దేవుడు నీ ప్రతి అడుగును స్థిరపరుస్తున్నారు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో, నీ సేవలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నువ్వు ప్రతి ప్రయత్నం అందు కూడా దేవుడుండి నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నారు. కాబట్టి మనుషుల మాటలు కానీ, నువ్వున్న పరిస్థితి కానీ ఎన్నడూ చూడొద్దు, కానీ మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చే దేవుడని ఆయన నిన్ను దీవించి ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతారని నమ్మిక ఉంచి నువ్వు ఆయన యందు ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. ఇక నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా కొంచెంగానే మనకిచ్చి ఆయన మనల్ని పరీక్షిస్తారు. ఇప్పుడు ఉద్యోగంలో మొదటిగా చిన్న ఉద్యోగం ఇచ్చి, లేదంటే చిన్న వ్యాపారం ఇచ్చి, మొదటిగా కొంచెము డబ్బు ఇచ్చి, కొంచెముగా ఆశీర్వదించి, కొంచెముగా దీవించి మనల్ని పరీక్షిస్తారు. ఎందుకంటే మనం ఎంత నమ్మకంగా ఉన్నామో, ఎంతగా మనము దేవుని మీద ఆధారపడి ఉన్నామో, ఆయన ఆశ్రయము చేసుకుని ఉన్నాము, ఎంత విశ్వాసముతో ఉన్నాము, మనము దేవునితో ఏ విధంగా సహాసము చేస్తూ ఉన్నాము, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము, ఆయన చిత్తానుసారంగా ఎలా జీవిస్తూ ఉన్నాము, ఆయన ఆజ్ఞలకు ఎలా లోబడి ఉన్నాము అని సమస్తమును దేవుడు మనల్ని పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి అప్పుడు దేవుడు ఏ విధముగా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారో, ఏ విధంగా దీవించాలనుకుంటున్నారో, ఎంత సమృద్ధి ఇవ్వాలనుకుంటున్నారో, మనల్ని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుడు ఉంచాలనుకుంటున్నారు. అప్పుడు ఆయన వాగ్దానమును ఆయన నెరవేర్చబోతున్నారు. కాబట్టి దేవుడు కొంచెముగా మనల్ని పరీక్షించినప్పుడు, ఆ పరీక్షకు మనము నిలబడినప్పుడు, విజయం పొందినప్పుడు దేవుడు అంటున్నారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదును. అన్ని విషయాల్లో మొదటిగా దేవుడు కొంచెంగా ఇస్తారు. అందుకే దేవుడు అంటారు, అంచెలంచెలుగా హెచ్చిస్తారు దేవుడు. కాబట్టి దేవుడు మనకు కొద్దిగా ఇచ్చినప్పుడు దానిలో మనము నమ్మకంగా ఉండాలి, సంతృప్తి కలిగి మనము జీవించాలి, దేవుని స్తుతించే వారంగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింపచేసి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నారు.
ఆ విధంగా నీవు నేను ఉన్నప్పుడు మన యొక్క ఎదుగుదలని, ఆశీర్వాదాలని, దీవెనల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కాబట్టి మనము దేవుడిచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉందామండి. దేవుడు మనకు అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ రాకపోకలను తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును దయచేయమని ప్రతి ఒక్క నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.